Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.2 లో థర్డ్ సమ్ చెప్పుకుందామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది థర్డ్ క్వశ్చన్. What has given in this question ma? ABC is an isosceles triangle in which altitudes BD and CE are drawn to equal sides AC and AB respectively. Show that these altitudes are equal. చూడండి, ABC అనేది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంట. ABC అనేది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంట. అండ్ BDCEలు ఆల్టిట్యూడ్స్ అంట. ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటమ్మా తెలుసా మీకు? ఒక త్రిభుజంలోని శీర్షం నుండి దాని యొక్క ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబరేఖ ఖండాన్నే, అంటే లంబంగా ఉంటుందన్నమాట. సో ఇది బైసెక్ట్స్ కాదమ్మా, అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయదు. సో అది లంబంగా ఉంటుంది. అండ్ ఈ విధంగా గీసినటువంటి లంబరేఖ ఖండాన్ని లంబము లేదా ఉన్నతి అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా త్రిభుజంలోని ఇక్కడ సి నుండి దాని యొక్క ఎదుటి భుజం ఏబీకు గీయబడినటువంటి లంబరేఖ ఖండాన్ని ఉన్నతి లేదా లంబము అంటారు. సో ఇవి ఈ ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ అని చూపించమంటున్నారమ్మా. ఏమిచ్చారు మనకి? సో ఏబిసిఈజ్ అనేది ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు. సో ఈ ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజం అంటే సో దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ మా. ఇవి రెండు సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చినట్లే. సో ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉండేటటువంటి కోణాలు కూడా సమానం. అంటే ఈ ఏబి భుజానికి ఎదురుగా ఉండేటటువంటి యాంగిల్ సి అనే కోణం, ఏసీ అనేటటువంటి భుజానికి ఎదురుగా ఉండేటటువంటి యాంగిల్ బి అనే యాంగిల్ ఈక్వల్ అనమాట. సో ఇవి ఇచ్చారు. అండ్ బీడీ ఈక్వల్ టు సిఈ అని మనల్ని నిరూపించమంటున్నారు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ బీడీ ఈక్వల్ టు సిఈ. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ దిస్ triangle and this triangle. So what is that ma? BCD and CBE ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే చూడండి, కామన్ సైడ్ ఉంది బీసీలో అండ్ ఆల్టిట్యూడ్స్ ఉన్నాయి. ఐ మీన్ పర్పెండిక్యులర్స్ ఇచ్చున్నారు ఆల్రెడీ. సో ఈ రెండిటిల్లో ఇక్కడ మనకు ఐసోసెలిస్ ట్రయాంగిల్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఇది ఏఏఎస్ అనేటటువంటి కాంగ్రెన్స్ రూల్ ప్రకారం మనం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని నిరూపిస్తే సో సిపిసిటి ప్రకారం బీడీ ఈక్వల్ టు సిఈ అని మనం ప్రూవ్ చేయగలం. సో దీనికోసం వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ దట్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారో అది మనం రాసేసుకుందాం. గివెన్ దట్ వాట్ హ్యాస్ గివెన్ దట్ మా? ABC is an isosceles triangle. Isosceles triangle అని ఇచ్చారంటే, సమద్విబాహు త్రిభుజం అని ఇచ్చారంటే ఈ సైడ్స్ మనకు ఈక్వల్ మా. ఏబి ఈక్వల్ టు ఏసీ అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. అండ్ నెక్స్ట్ వన్, దిస్ బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ. బీడి perpendicular to AC and same CE perpendicular to AB. CE perpendicular to AB. Okay na? So we have to prove that మనం ఏమని ప్రూవ్ చేయాలమ్మా? these BD equal to CE. BD equal to CE అని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం దీస్ టూ ట్రయాంగిల్స్ వీ హ్యావ్ టు రైట్ దట్ మా. రాసి క్లియర్గా చెప్పుకుందాం మనం. సో చూడండి, దీస్ టూ ట్రయాంగిల్స్ నేను ఏం చేశానంటే టర్న్ చేశానమ్మా. సో బీసీడీను ఇక్కడ టర్న్ చేశాను. బీసీడీను ఈ విధంగా టర్న్ చేశాను. అండ్ సిబిఈను ఈ విధంగా టర్న్ చేశాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్లో యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ ఈ అని మనకు ఆల్టిట్యూడ్స్ ఇచ్చారు కదా, సారీ పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారు కదా. చూడండి, ఇన్ ట్రయాంగిల్ మనం
తీసుకున్నామా ట్రయాంగిల్ BCD అండ్ ట్రయాంగిల్ CBE. ఓకేనా? సో దీస్ 2 ట్రయాంగిల్స్లో మనకు యాంగిల్ BEC ఈక్వల్ టు యాంగిల్ CDB. సో హియర్ యాంగిల్ BEC అన్న యాంగిల్ E అన్న ఒకటేనమ్మా. ఇక్కడ యాంగిల్ CDB అన్న యాంగిల్ D అన్న ఒకటే. సో దీస్ బోత్ పర్పెండిక్యులర్స్ అని ఇచ్చారు. సో ఈచ్ 90 degrees. నెక్స్ట్ BC ఈక్వల్ టు BC, దట్ ఈస్ ద కామన్ సైడ్ మా. సో దీస్ 2 కామన్ సైడ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C, దట్ ఈస్ ఆల్సో గివెన్. వాట్ ఈస్ ద రీజన్ మా? సో ఐసాసెలిస్ ట్రయాంగిల్ అని మనకు ఇచ్చున్నాము. సో దీని ప్రకారం చూస్తే మనకు ఏమవుతుందమ్మా, 2 యాంగిల్స్ అండ్ 1 సైడ్, దట్ ఈస్ ద ఇంక్లూడెడ్, నాట్ మా ఇంక్లూడెడ్ కాదు. అంటే బై AAS కాంగ్రెన్స్ రూల్ ప్రకారం దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ మా. సో రీజన్ రాద్దాం మనం. ట్రయాంగిల్ BCD is congruent to triangle CBE. What is the reason ma? By AAS congruence rule ప్రకారం మనకు these 2 triangles congruent triangles మా సర్వ సమానత్వ త్రిభుజాలు. దీని ప్రకారం మనం BD ఈక్వల్ టు CE అవుతుందా లేదమ్మా? అవుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ మా? BD ఈక్వల్ టు CE. సో CPCT బై CPCT తెలుసు కదా మీకు. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే కాంగ్రెన్స్ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే తెలుగులో ఏంటమ్మా, సర్వసమానత్వ త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం. సో బై CPCT ప్రకారం సో దీస్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.